సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రమేష్ బాబు గారు నమస్తే అండి. ఆప్టా గ్లోబల్ మీటింగ్ ఈరోజు జరుగుతోంది. నిర్మాణ రంగానికి సంబంధించి కానీ, ఫార్మా రంగానికి సంబంధించి ఇంకా అన్ని వ్యాపార రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకొని అమెరికా లాంటి గొప్ప దేశాల్లో స్థిరపడినటువంటి బిజినెస్ మ్యాన్స్ అంతా ఈ రోజు మీటింగ్కి వచ్చారు. మీరు కూడా ఇందులో పాల్గొన్నారు, మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు. ఏమనిపిస్తుంది కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మీ నుంచి వచ్చే మెసేజ్ కూడా ఏం చెప్తారు? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. నేను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సోపన్ ఈవెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు ఆప్టా వాళ్ళు వైజాగ్ వచ్చి ఈ కన్సర్ట్ని ఇచ్చేయడం మేమందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే దీంట్లో కూడా కైట్ అనే ఒక అసోసియేషన్ మెయిన్ స్పాన్సరింగ్ చేస్తుంది. దాంట్లో కూడా నేను మెంబర్ అయి ఉన్నాను. నిజంగా ఆప్టా వాళ్ళు అమెరికాలో వెళ్ళి చదువుకొని గొప్ప గొప్ప పొజిషన్లో ఉంటూ వాళ్ళు అక్కడ వెదగడంతో పాటు ఇండియా వచ్చి ఇక్కడ కూడా వాళ్ళ క్యాస్ట్ అప్లిప్మెంట్ కి నిజంగా బాగా కృషి చేస్తున్నారు. అంటే నా మెయిన్ ఇదేంటంటే ఎవరైనా ఏ క్యాస్ట్ అప్లిప్మెంట్ అయినా సరే అది ఎదగాలంటే ముందు ఎడ్యుకేషన్ రావాలి పిల్లల్లో. దానికి సంబంధించి ఆప్టా వాళ్ళు గట్టిగా కృషి చేస్తున్నారు. ఈ ఆప్టా వాళ్ళతో మేము లాస్ట్ 2-3 years నుంచి అసోసియేట్ ఉన్నాం. చక్కగా చేస్తున్నారు. వాళ్ళని వైజాగ్ ఇన్వైట్ చేసి ఇక్కడ వైజాగ్ తాలూకా డెవలప్మెంట్ లో ప్లస్ వైజాగ్ లో ఎంటర్‌ప్రెన్యూర్స్ రెగ్యులర్ గా ఉన్న వాళ్ళు కాకుండా యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి సరైన ఆపర్చునిటీ చెప్పడానికి అని చెప్పేసి ఈ రోజు పెద్ద వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఆప్టా టాప్ సిటీస్ ని చూస్ చేసుకుని గ్లోబల్ మీటింగ్స్ కండక్ట్ చేస్తా ఉంది. అమెరికా లాంటి దేశాల్లో చదువుకోవడం ఒకప్పుడు గొప్ప, తర్వాత అక్కడ స్థిరపడడం ఇంకా గొప్ప. ఇప్పుడు విశాఖ లాంటి ప్రాంతాల నుంచి, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల నుంచి వెళ్ళి అమెరికా లాంటి దేశాల్లో కంపెనీలు స్టార్ట్ చేసి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన మన తెలుగు వాళ్ళని చూస్తే మనం ఎట్లా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి? నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతామండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ కష్టపడి మామూలు అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు, పెద్ద రేంజ్కి వెళ్ళిన వాళ్ళంతా కూడా స్క్రాచ్ నుంచి వెళ్ళిన వాళ్ళే. వీళ్ళు కష్టపడి చదువుకొని చదివే వీళ్ళందరినీ ఆ రేంజ్కి తీసుకెళ్ళింది. ఇది అందరికీ కూడా పెద్ద పాఠం. ఎందుకంటే చదువుకుంటే ఏం జరుగుతుంది అన్నది కూడా వీళ్ళని చూస్తేనే ఇక్కడ ఉన్న యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి, యంగ్ గా చదువుకున్న కొత్త వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఒక రోల్ మోడల్ కిందే ఉంటారు. అమెరికా నుంచి వచ్చి ఆప్టా సంబంధించి ఏం చేస్తున్నా సరే వీళ్ళందరూ రోల్ మోడల్ ఇక్కడ పీపుల్ అందరికీ. డెఫినెట్ గా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం ఆప్టా పీపుల్ అండి. థ్యాంక్ యూ సార్.